వద్దు వద్దు ఇదే ఊరు కొడుతుందంట్రా. అరే వికాస్ వెళ్ళొచ్చుగా. చెప్పాను ఆ విక్కీ నీకు ఆ రోజే చెప్పాను, వీడికి క్రింజ్ కంటెంట్ చూపించంటారా, ఈడే చెప్పగలరా మనకి, ఈడే రా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు 3 నిమిషాలు 45. నిజం చెప్పండి, ఈ స్టోరీ దింగి ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ పెట్టింది ఎవడు? జరుగుతుంది ఏంట్రా సీన్ అక్కడ? వెళ్ళాడు వెయిట్ చేశాడు వచ్చాడు రిపీట్, వెళ్ళాడు వెయిట్ చేశాడు వచ్చాడు రిపీట్. మైండ్ బెండింగ్ రా. ఒక హైలైట్ న్యూస్ చెప్పనా, నీ టీ షర్ట్ దాని డ్రెస్ ఒకటే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. కొద్దిగా హర్షోత్సాహిలాగా ట్రై చేద్దాం. ఈ వీడియోలో అతి దారుణమైన, అతి క్రూరమైన ఒక జంతువుని మేము చూడడం. ఆబ్జెక్టిఫై చేయకరా వద్దురా. మనం లేనిపోని అనవసరం హెరాస్మెంట్. ఇది ఎవరు దయచేసి మనసుకి తీసుకోవద్దని మేము వెల్లడించుకుంటున్నాము. దయచేరే ఇంకా చాలు, వీడియో స్టార్ట్ చేయండి. హలో కవిత, హలో నేను వచ్చానే. రూమ్ ఎక్కడికి? దగ్గరికి తీసుకో. ఎక్కడికి వచ్చావే? సరే వెళ్తాను. ఎందుకు వచ్చావు? వెళ్తుందా? ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది? తెలుస్తుంది చూడు బ్రో. తెలుసేమో, తెలుసా? ఇలాంటి ఎమోషనల్ వీడియోస్ మీరు కామెంట్ చేయకండి బ్రో. కవిత, చెప్పు రేవతి. రూమ్ లోకి వచ్చేసానే. ఓకే సరే, ఓకే. ఒక 2-3 days లో వస్తానే. అరే ఆ కట్ ఏంట్రా సడన్ గా చూసావా? కింద లో యాంగిల్, హై యాంగిల్, నుదుటి మీద పెట్టేస్తున్నాడు. ఒరే అది పక్కన పెట్టరా. ఇప్పుడు కవిత అనగానే నేను ఇలా చూసాను సైడ్ కి, నేను తుల్లు పడ్డా, నా చెవులు పేలిపోయి నాకు. ఎవరో పిలిచారనుకున్నా. చెవులో పాడినట్టు అనిపిస్తుంది అవన్నీ. సరే కవిత ఆగురా. ఇలాంటి జంప్ స్కేర్స్ చాలా ఉంటాయి, ఇలాంటి జంప్ స్కేర్స్ చాలా ఉంటాయి, తట్టుకోండి. ఇంకా ఈ హారర్ ఫిల్మ్స్ ని మళ్ళీ స్టార్ట్ చేసండి. సరే మరి బాయ్. సరే బాయ్ మరి. వద్దు వద్దు ఇదే వద్దు. అరే వికాస్ నువ్వు ప్లే అయినా చెయ్యు. ప్లీజ్ రా. నేను చెయ్యండి రా, మీరు టార్చర్ అనుభవించాలి. ఓకే సరే మరి సాయంత్రం కాల్ చెయ్యి, ఇంట్లో పని ఉంది. ఏం కాల్ చేయాలి? సరే అమ్మా బాయ్. ఏమో ఏం మళ్ళీ బీజం లేచిపోయింది. అరే రెండు సీన్ వస్తుంది అక్క, ఏమైంది పాపం? ఫ్లాష్ బ్యాక్ చెప్తాడా? ఏం చేస్తున్నాయేమో. హలో కవిత, ఏం చేస్తున్నావే? నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. ఊరు కొడుతుందంట్రా. అరే వికాస్ వెళ్ళొచ్చుగా. విక్కీ వెళ్తావేంట్రా? వికాస్ గా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు ఏకంగా. ఓకే ఇన్స్టాగ్రామ్ లో గానీ, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. లో గానీ ఆశ్రమం వస్తుంది నాకు, ఆస్వాదించడం కాదు. అదేంటి అలా అంటున్నావు? ఎవరో తెలియని వాళ్ళకి నేనెలా మెసేజ్ చేస్తానే? తెలియకపోయినా మెసేజ్ చేస్తే పడిపోతారే. టైం పాస్ చేయి, నేను వచ్చేస్తా 3 days లో. అదిగా విక్కీ, అదిరా వికీ, నీకు మెసేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు. చూడు ఇప్పుడు మెసేజ్ వస్తుంది. డింగ్ మన వస్తుంది చూడు ఇప్పుడు మెసేజ్. ప్రొఫైల్ పిక్ జోయాది పెట్టమని తొందరగా వస్తుంది రిప్లై. అని త్వరగా వచ్చేసాయి మరి. సరే ఓకే బాయ్. ఏంట్రా ఒక దగ్గర లేచిపోతుంది వాయిస్. ఇదేంటి ఇలా అంటుంది? ఓపెన్ చేద్దాం. ఏమన్నది? ఓహో అరే ఏం లేదురా, నాకు బోర్ కొడుతుంది అన్నది కదా. బోర్ కొడుతుంది అంటే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి బోర్ కొడుతుంది అంటే, అయితే ఎవరినో ఒకరికి కెలుకు అంటే తెలియని వాళ్ళతో ఎలా చాట్ చేస్తారంటే వాళ్ళే చాట్ చేస్తారు, టైం పాస్ చేయ అంటది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది వికాస్ గారి కోసం. ఓహో ఇప్పుడు వరకు అదా ఈ 3 నిమిషాలు అదా సీన్? అరే నీకు చెప్పాను విక్కీ, నీకు ఆ రోజే చెప్పాను, వీడికి క్రింజ్ కంటెంట్ చూపించంటారా, ఈడే చెప్పగలరా మనకి, ఈడే రా ఎక్స్ప్లెయిన్ చేయగలరని. నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు. 3 నిమిషాలు 45 సెకండ్లు చూస్తేగా నాకు అర్థం కావట్లేదు. అటు చూడు ఎంత ఫాస్ట్ పట్టుకున్నాడు. అరే క్రియేటివిటీ రా. వేడు
స్టే వేడు స్టే అంటే ఏంటి? అదేమో కొత్త అదేమంటారు చాతబడి మంత్రమా? అవును. ఆడికి ఇంగ్లీష్ కూడా రాలేదురా కనీసం. పాపం ఈ పిల్ల వాట్ అబౌట్ యూ బానే పెట్టింది. నువ్వెక్కడ? అది ఇంకా అక్కే బాగా పెట్టిందిరా. పెట్టింది అదే కాదు వేడు అడగానే స్టే. అమీర్పేట అని చెప్పింది. కాదు అడగానే అమీర్పేట చెప్పింది. కూడా తెలియదు ఎలా ఇస్తాం అబ్బా. ఒకేలా ఇచ్చి చూద్దాం, జాబ్ కావాలి కదా, హెల్ప్ చేస్తాడేమో. ఆహా. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసావా? ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్. అవును మరి సస్పెన్స్ గురు ఏమవుతుందా అన్న ఆ కళ్ళలో భయం చూడు పాపం. మనకి దొరకవరా ఇలాంటి Tension. బీజిఎంలు నువ్వు- భలే నువ్వు దొరుకుతాయి. సపోర్ట్ చేస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందులో ఉన్నది నువ్వే. ఈ చూసావా ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడా? నమ్ము. గురు నువ్వు మధ్యలో పాజులు గట్రా చేయకు గురు. నువ్వు స్టోరీ నీకోసమేరా అర్థం చేసుకో. నీకోసమేరా. నాకేం అక్కర్లేదు, నా కోసం ఏం నాకించక్కర్లేదు. ముందు చెప్పి ప్లే చేయి ఫస్ట్. దయచేసి పాజ్ చేయకండి అయ్యా, దయచేసి పాజ్ చేయకండి అయ్యా. మోనోలాగా బా. అరే నీకు అలాగే వచ్చిందా సౌండ్? అదే సడన్ గా ఏమవుతుంది బొచ్చు. నాకు మామూలుగానే రైట్ చెవు పని చేయదు. నేను ఈ టీ చెవుతోనే వింటాను నేను రమణగాడ్ లాగా. కానీ ఆడికి చెవులు ఎప్పుడో దింగారా ఆడికేని. నువ్వే అనలేదు దినేష్. ఇప్పుడు చూడు ఎంత పెద్ద సౌండ్ పెట్టు. ఎక్కడికో రెడీ అయిపోతుంది అక్క. జాబా? అదే ఇందాక వచ్చాయని చెప్పిందిగా ఎక్కడి నుంచో. ఎందుకు అన్నిసార్లు సర్దుకుంటున్నా? అన్నిసార్లు సర్దుకొని ఎంత సర్దుకున్నా అలాగే ఉంటావు అంటారు. జాబ్ చేయడానికి రా. ఏయ్, ఎందుకు వెళ్ళింది? ఏం జరుగుతుందిరా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? మళ్ళీ ఇంటికి వచ్చింది. అరే హలో, మీరు హాయ్. సారీ. ఎందుకు రాలేదు చెప్పు. నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? కొంచెం అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కావట్లే. అరే ఒకసారి పాజిటివ్ నేను నిజం చెప్పండి, ఈ స్టోరీ దెంగి ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ పెట్టింది ఎవడు? రే భయ్యా తప్పు అట్లా మరి ఇప్పుడు అది ఆ తప్పాలి. place లో శ్రవణ్ గారు ఉన్నాడు. ఆ ప్లేస్ లో అనుకోకుండా అయ్యా, షార్ట్ ఫిల్మ్ లో శ్రవణ్ గారి తప్పు. సీన్ అది. తప్పుగా మాట్లాడుతున్నాం. మేము ఎవరికి నన్ను కంటెంట్ ఎవరైనా troll దొంగిలించలేదు. ఆ, genuine content. యాక్సిస్ జరుగుతుంది ఏంట్రా సీన్ అక్కడ. వెళ్ళాడు నేను అదే వెయిట్ చేశాడు shock వచ్చాడు అవుతున్నా. రిపీట్. వెళ్ళాడు వెయిట్ చేశాడు వచ్చాడు రిపీట్. అదే నేను అదే టెన్షన్. shock శ్రవణ్ అవుతున్నా. గారు కూడా సేమ్. శ్రవణ్ ఇది ఏమైనా ఆర్సీయూ కాదు కదా, రేవతక్క సినిమాటిక్ యూనివర్స్ కాదు కదా. ఏమో. మనది అనుకోకుండానే రాసింది. ఇట్లా చూసి రాసింది అయితే కాదు. ఇలాంటివి- ఇది రాసినట్టు ఇలాంటివి కాదు. అసలు చూడను. అయినా బ్రో ఇలాంటివి కాదు. అసలు చూడను, మర్చిపోతాను. సినిమా సో ఇది ప్యారలల్ యూనివర్స్ లో అవుతుందిరా. ప్రెసెంట్ దాంట్లో మన శ్రవణ్ గడ్ ఎలా అయితే బెంబేలు ఎత్తిపోతున్నాడో అక్క ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే అలా బెంబేలు ఎత్తిపోయింది. సో ప్యారలల్ యూనివర్స్. Guys, మేము ఇది అనుకోని అయితే చేయలేదు. నిజంగానే అనుకోకుండా అనే సిరీస్ అని- మాది షార్ట్ సిరీస్ ఒకటి వస్తుంది. అనుకోనే Please చేశారు check అది. out. అది మేము ఇలా పూర్తయితే చేయలేదు. Please, ఇంకా ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యూ గైజ్ లైక్. అండ్ ఆల్సో మీకు ఆ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత ఒక్కసారి ఆ బెల్ ఐకాన్ ని కొట్టించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ రండి మావా. రే ప్లీజ్ రా, ఫోకస్ చేయండి రా. రేవతకి ఏమవుతుందో ఏమో భయం వేస్తుంటే. హే ఆగాగు. లేదు ట్రై చేస్తున్నా కానీ ఇంకెక్కువ ఉందా? రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఆగాగు. సరే, నేను పంపిస్తాలే, తీసుకో. అయ్యో వద్దులే, నేను వేరే ఫ్రెండ్స్ ని అడుగుతాలే. ట్రై చేస్తా. అయ్యా ఏంటి యాడ్ రే, డబ్బులు. ఏయ్! రేయ్, రేయ్, రేయ్. రే జీవితంతో నిజం ఎవరు చెప్పండి రా. ఉంటారా? అరే లేదురా. అరే బా నేను చూసానని చెప్తాను. నేను చూడలేదురా. నేను అలా కనిపించింది, నేను పెట్టాను రా, పంపించాను రా మీకు. సర్లే రే, ఇంట్లో నేను అసలు డబ్బులు చూడలేదు కూడా. మబ్బేసి- బ్రో, మబ్బేసి కాదు బ్రో, ఈ మనసంటే వీడియో రోజు పంపించామనుకో ఇక మనం అనుకోకుండా తీయక్కర్లేదు. అలా చేయక బ్రో. మనది వేరు వాళ్ళది వేరు. ఇదంతా ప్యారలల్ యూనివర్సిటీ, మనకు సంబంధం లేదు. రావతక్క అసలు ఈ గ్రహంలో లేదుగా. నువ్వేటి అలా మాట్లాడుతున్నావు? వేరే ఏం లేదు గురు. వీడియో ఇక్కడికి లీక్ అయిందా? అరే వికాస్ గడే లీక్ Parallel చేశాడు రా universe. పేపర్ అంతానా. ఏం చేస్తాడు రొట్ట. లేదు ఫ్రెండ్ లా అనుకుంటే తీసుకుంటావు. నాక
తీసుకోకపోతే బాగుండదు కదా. సరే మరి. నాకిస్తున్నాడు నీ అయ్యా. అకౌంట్ నెంబర్ సెండ్ చేయి, మనీ సెండ్ చేస్తా. సరే పంపిస్తున్నా చూడు. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్. ఓ అక్క మళ్ళీ బాబాయ్ 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 బాబాయ్. అక్క వెళ్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది చెడు. అదే పెయింట్ ఛే. మళ్ళీ అదే అదేంటి పాపా. ఎల్లు వస్తుందా? అరే ట్విస్ట్, అరే చూసారా అక్క ఎల్లు వచ్చింది ఆల్రెడీ. ఆహా, ఏమోరా నాకు కనవలేదు. ఏది అదే మెరుపుగా అక్క అట్లా ఎల్లు ఎలా వచ్చింది. ఇప్పుడు చూడు చూడు మాట్లాడుతుంది, ఎల్లు వచ్చిన దాని గురించి మాట్లాడుతుంది. ప్లేచి ట్విస్ట్ చూడు. ట్యూటోరియల్స్ అది పోతేలే. కాదురా, ట్యూటోరియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా బీజిఎంలు యూట్యూబ్ లో, అవి కాపీ చేసి వేస్తారు. కాదు. అంతే, కాపీరైట్ ఫ్రీ ట్యుటోరియల్ సాంగ్స్. ఆన్లైన్ లోనే చూద్దాం, ఉన్నారే, కాల్ చేద్దాం. హలో హలో చెప్పు బంగారం. మాట్లాడితే చున్నీ తీసేస్తుందిరా వికాస్. ఏ చెప్పరా కొంచెం. రే, పద్ధతిగా ఉండమనరా వికాస్. అక్క మా అక్కని చెప్తానులేరా, మా అక్కని చెప్తానులే బావా, పర్వాలేదు, ఇది వరి అవ్వద్దు. ఏం ప్రాబ్లం? తిప్పేశాడు. ఈసారైనా మనం పక్కా కలుద్దాం బంగారం. సరే, నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. కొత్త మొబైల్ కొనుక్కో కదా. కొనుక్కో కదా. ఎందుకు బంగారం? కొనుక్కోరా వికాస్. కదా. నీకు ఇబ్బంది అవుతుంది. కొనుక్కోకడా. అరే ఇట్స్ ఓకే, నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వైతే కొత్త మొబైల్ కొనుక్కో, 15,000 ట్రాన్స్ఫర్ చేస్తా, ఓకేనా? కొత్త మొబైల్ అట్రా కొనుక్కోరా. అరే వికాస్, కొత్త మొబైల్ చూస్తాం అనుకోవాలి. బాబాయ్ దొల్లేస్తుంది కింద. ఏందిరా చిన్న పది పిల్ల దొల్లినట్టు దొల్లుతుంది. సాపెక్కింది ఈ వయసులో. జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్స్, ఓకే? బిహేవ్ యువర్ సెల్ఫ్స్. సారీ రా వికాస్, నువ్వు ఉన్నావు మర్చిపోయాను. సారీ. సే సారీ టు పూరి. అదిగో నీ పూరి అక్కడ పడుకుంది. నీ పూరి వదిలేస్తే నంచుకొని తినే రకాలు రా మీరు. కట్రా బాబు, ఇంకా 3 నిమిషాలు ఉంది, తట్టుకోలేకపోతున్నావు. రే తొందరగా అవజేసేరా. ఆగురా, సన్ రైజ్ అవుతుంటే అవగొట్టేమంటున్నారు. మళ్ళీ ఎక్కడ రెడీ అయింది చూసావా నీకోసం. ఇది 4వ టేక్, సన్ రైజ్ ఒకటే బాగుంది. 4వ షాట్. అరే అది ఇందాక రాకపోలని కూర్చుని ఆఫీస్ వస్తున్నాను అందరా. ఇంటర్వ్యూ కూర్చున్నాను అంత ఆ లోపల. బస్ స్టాప్ అది ఇప్పుడు అర్థమైందా నీకు? నాకు ఎప్పుడో అర్థమైంది. కాల్ చేద్దాం. ఆగండి రా, అలాగైతే ఆ పాస్ చేస్తాను, మాట్లాడండి రా. వెళ్ళిపోతుంది స్టోరీ. ఒక్కలే వద్దు నువ్వు పాస్ చేయి. కాదాను నేను తట్టుకోలేదు, నువ్వు ప్లే చేయి. 2 times వెళ్ళాను బస్ స్టాప్ కి, వాడు రాలేడు. ఈసారి కూడా రాకపోతే కాల్ చేద్దాం. కాల్ చేసి అక్క. అసలు ఫస్ట్ టైం చేయాల్సింది. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏరా వికాస్. యాక్టింగ్ ఏంట్రా ఇది? హలో, అయ్యా ఏం చేసావు భయ్యా నా జీవితాన్ని? అమ్మాయి మాట్లాడుతుంది, వీడి నెంబరే. హలో, ఎవరు మీరు? నేను సతీష్ లవర్ని. సతీష్ లవరా? మైండ్ బెండింగ్ రా, మైండ్ బెండింగ్. ఒకసారి పాస్ చేయి. ఒక్కసారి పాస్ చేయరా వీడియోని. ఆగు నోలన్ మామ. అరే పాస్ చేసే ఉందిరా. వీడియోస్ లో కూడా ఇలాంటి ట్విస్టులు ఉండవు. బంగారం మాట్లాడు ఒకసారి. ఉప్పల్ బాల్. అరే ఆ సీన్ చూసావా? తాయి తీగ కూర్చొని అన్ని సందర్భని అప్పుడు ఏడవడం మొదలైంది. బ్రో నీకు వెటకారం ఎక్కువైపోతుంది బ్రో. నీకు బ్రేకప్ విలువ తెలియనప్పుడు కామ కూర్చో, అర్థమైందా? నీకు తెలీదు ఆడి బయోపిక్ నువ్వు ఇలా కించపరచుకో. వికాస్ గడ్ బయోపిక్. అదే పెట్టరా బాబు. జెమినీ గణేశన్, ఇది సావిత్రి, నీకు తెలీదు. మామూలుగా కాదా, ఏ ఎక్స్ప్రెషన్ లేకపోతేనే చూడలేకపోతున్నావు. విత్ ఎక్స్ప్రెషన్ మరీ దరిద్రంగా వచ్చింది. మళ్ళీ ఈసీజీ సౌండ్ ఎందుకు వస్తుంది? మ్యూజిక్ అంత ఎత్తుకుంటుంది. అరే వికాస్ మొఖం మీద
నేను అనుకోలేదు, నువ్వేంటి ఎవరో అనుకోలేదు. నువ్వు ఇలాంటి వీడియో చూస్తా ఉన్నాను. 2 నిమిషాలు అక్క గురించి మౌనం పాటించండి. వద్దు, లాగ్ అయిపోద్ది 2 సెకండ్లు. ఆల్రెడీ 10 నిమిషాలు పాటించాను. A few moments later. కాంప్లెక్స్ మన షార్ట్ ఎక్కడ ప్లే అయిందా? లేదు కదా, లేదు, కాదు అందులోనే. అరే మన వాడు ప్లే చేయదు కదా, మనమేం ప్లే చేయలేదా? లేదు, ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ కావాలంటే 10 seconds చూడరా వెనక్కి వెళ్ళు. గాయస్, మీకోసం మళ్ళీ వెనక్కి అరే పెడుతున్నాను. ఆగండి. Proof మళ్ళీ ఇది. ఒక నిమిషం కామెండి. ప్రూఫ్ నేను సూసైడ్ చేసుకోను, జాబ్ తెచ్చుకుంటాను. నాతో మాట్లాడింది జాబ్ కోసమే కదరా. జాబ్ తెచ్చుకుంటుందో అరే చేస్తుంది. అరే జాబ్ తెచ్చుకుంటా. కాదురా, కాదు. మా మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకుంటాను, కానీ ఒకరి చేతిలో మోసపోయానని మాత్రం సూసైడ్ చేసుకోను. మెసేజ్ చేస్తుంది అక్క, నేను సూసైడ్ నేర్చుకోండి చేసుకోను. అమీర్పేటలో ఉన్న వాళ్ళందరికీ. The next morning. ఉరి మళ్ళీ రెడీ. చల్ చల్లో చల్లో ఇదో కొత్త చాప్టర్. వాళ్ళ వీడియో కాల్ చేస్తున్నావు. ఒక్క నిమిషం. thumbnail. ఒరే టైటిల్ కట్ అదేదో అదే ఒక్క నిమిషంలో చెప్పుకుంటే అయిపోతుంది కదక్క. ఎంతసేపు ఎందుకు తీద్దాం మరి. వెళ్ళబ్బా. ఇప్పుడు వికాస్ గారు చెప్తాడు. రాకసబల్లి అరే వికాస్, రాకసబల్లి అని కాకుండా చూసావు నేను కదా, చెప్తాను రా. నువ్వేమనుకుంటున్నావు అసలు ఈ షార్ట్ ఫిలిం అంటే? ఒక మెసేజ్ అక్క ఇచ్చింది, నువ్వు ఎలా తీసుకుంటావు ఈ మెసేజ్ ని? నేను ఈ ఫ్రేమ్ లో బావా నువ్వు ఎలా తీసుకున్నావు చెప్పు బావా. అవును బావా, శ్రవణ్ చెప్పు. అడుగుతున్నావా? నిన్నే ఏ, బావా. వికాస్ బావని. చెప్పు. నేను ఈ ఫ్రేమ్ నే తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడున్న ప్రెసెంట్ మన స్క్రీన్ మీద ఉన్న ఫ్రేమ్ నే తీసుకోలేకపోతున్నాను. 1 నిమిషం అన్నది మా షార్ట్ ఫిలిం ప్రోమో వీడియో అన్నారు. ప్రోమో అని చెప్పి 15 నిమిషాలు ఎవడు తీస్తాడు? నాకు అర్థం కావట్లేదు. మా నీకు ప్రోమో ఇందులో ఎవరైనా నిమిషం, నీకు ఇక్కడికి ఒక 60 హైలైట్ న్యూస్ తీస్తారు. చెప్పనా? నీ టీ షర్ట్ దాని డ్రెస్ ఒకటే. ఒకలే మాది మిగిలింది నేను కుట్టించుకున్నాను నేను మరి. ఒకలే బయటికి రామ్మా అంటే అరే. దీని వెనకాల ఉన్నప్పుడు బయటికి రా బాబు అంటే నేను బయటనే ఉన్నాను రా మాయా అని అంటాడు. కాదురా, అది ఆరెంజ్, నేవీ బ్లూ, బ్లాక్. ఆ. ఇది బ్లాక్ డొనాల్డ్ డక్, ఇది డొనాల్డ్ డక్. బ్లూ ఇది. ఏమోలే. మరి అది కాదు, నాకు అదొక విషయం అర్థం కాదు. డైరెక్టర్ ఎవరో చూసావా? మరి అక్కే. రేవత్ అక్కేరా? తక్కే డైరెక్ట్ రేవంత్ రెడ్డి అనుకున్నాను. స్టోరీ నీకు ఇంటికి వచ్చేస్తారు నీకు. అరే, FBI producer. open up అని వస్తాయి పొద్దున్న. నాకు ఆ స్టోరీ ప్రొడ్యూసర్ బానే ఉంది. నాకు ఆ ఫస్ట్ 2 అక్షరాలే భయం వేస్తుంది. పోలీస్ అయితే కాదు కదా. అరే ఇవి ముందు చెప్పాలి కదా. మీరు అదే నేను అందుకే వెయిట్ చేస్తాను నేను. మీరు అవి చూడలేదా ఏంటి? వాగేస్తున్నారు కదా. కామన్ గా ఉండకూడదని ఆడి పేరుని ఆడే కూని చేసుకున్నాడు చూడు సతీష్. అది లేదురా, కొందరు న్యూమరాలజీ ప్రకారం అలా మారుస్తూ ఉంటారు. అదే ఇప్పుడు ఆ న్యూమరాలజీ మార్చడం వల్లే ఇప్పుడు ఆ స్టోరీ ప్రొడ్యూసర్ ఆడే ఇచ్చాడు. సరే ఆపేద్దాం ఇంక ఇక్కడ ఈ వీడియో ఇక్కడతో ఆపేసి ఆపేయాలి కూడా. నువ్వు ఎండ్ నోట్ చెప్పిస్తారా? అరే మీగో ఫ్రెండ్స్, మీకోసం మీ గాయస్ మేము అందరం మీకోసం ఎంత కష్టపడి చూస్తున్నాము, కొంత సపోర్ట్ చేయండి మమ్మల్ని అనేసి రిక్వెస్ట్ చేయరా. మా ప్రాణాలు పణంగా పెట్టి మేము చేస్తున్నాము. సో గైస్, అంటే ఈ ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఈ వీడియో మీద మీరు రియాక్ట్ అయ్యింది, కానీ ఆమెని అనాలని కాదు. ఒకవేళ ఫీల్ అయితే కనుక ఫీల్ అవ్వండి, బొక్కలేరా, ఫీల్ అవ్వండి. మేము చూస్తాం, మేము రియాక్ట్ అవుతాం. ఇది కాకుండా ప్లీజ్ గైస్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాగా అండ్ సబ్స్క్రైబ్ టు Kabba Connect.